నమస్తే, దిస్ ఇస్ దీపిక. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్ ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ మొషైరా గజల్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ దర్గాను ఏఆర్ రెహమాన్ కూడా క్రమం తప్పకుండా సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో గతంలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ 2024లో జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ కు చరణ్ ను తీసుకొస్తానని అన్నాడు. ఈ క్రమంలో ఆయన చరణ్ ను ఆహ్వానించారు. ఓవైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ రెహమాన్ తో ఉన్న అనుబంధం కారణంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చరణ్. ఇది అక్కడి వారితో ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, కడప దర్గాతో నాకెంతో అనుభవం ఉంది. ఈ దర్గా రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే నా కెరీర్ లో ఎంతో ముఖ్యమైన మగధీర సినిమా రిలీజ్ ముందు నేను ఈ దర్గాను సందర్శించుకున్నాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యి మంచి స్టార్డమ్ తీసుకొచ్చిందో మీ అందరికీ తెలిసిందే. అలాగే ఏఆర్ రెహమాన్ ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ 3 నెలల ముందే ఆహ్వానించారు. నేను కూడా వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. అయితే రామ్ చరణ్ రాకతో కడప వీధులన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. తమ అభిమాన హీరో తమ ఊరు రావడంతో భారీ ర్యాలీ నిర్వహించారు ఫ్యాన్స్. ఇంతవరకు బాగానే ఉన్న కడప దర్గాను రామ్ చరణ్ దర్శించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా ఎవరైనా ఏ మతాన్నైనా ఆరాధించవచ్చు, అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ పవిత్రమైన అయ్యప్ప స్వామి మాల వేసుకుని రామ్ చరణ్ దర్గాను సందర్శించడంపై అయ్యప్ప స్వాములు మండిపడుతున్నారు. ఇస్లాం మతంలో దర్గా ఓ భాగం. అక్కడ మామూలుగా ఎవరు సందర్శించినా ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ అయ్యప్ప స్వామి మాలలో రామ్ చరణ్ సందర్శించడంపై అయ్యప్ప స్వాములతో పాటు పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దర్గా అంటే ఓ సమాధి, దాన్ని సందర్శిస్తే మాలను తీసివేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి కూడా ఉంది. అయ్యప్ప భక్తులు విధిగా సందర్శిస్తుంటారు. అక్కడ లేని తప్పు ఇక్కడ ఎందుకు వచ్చిందనేది ప్రశ్న వస్తోంది. కానీ మరికొందరు స్వాములు మాత్రం వావర్ స్వామి అనేది ఒక కట్టుకదని అంటున్నారు. గత కొంతకాలంగా అయ్యప్ప భక్తులు వావర్ స్వామిని దర్శించడం లేదని, అది సనాతన ధర్మంలో భాగం కాదనే ఉద్దేశంతో కొంతకాలంగా వావర్ స్వామిని దర్శించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత మండలం దీక్షతో పాటు పలు నియమాలున్నాయి. అలా మాల వేసుకుని ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదనే నియమాలున్నాయి. మరి అయ్యప్ప మాలలో దర్గాను సందర్శించడంపై రామ్ చరణ్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి. మరోవైపు మగధీర ముందు కూడా రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లారు. ఆ సినిమా చరణ్ కెరీర్ లో ఎంత పెద్ద హిట్ గా నిలిచింది అందరికీ తెలిసిందే. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ముందు కూడా కడప దర్గాకు వెళ్లడంతో ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.